నమస్కారం అండి. ముఖ్యంగా నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో పాత బస్టాండ్లో ఆర్&బి గెస్ట్ హౌస్ ఒకప్పుడు స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఇతర కుల సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్కరు మేము సమావేశం ఏర్పించుకొని ఎంతో ఫీజు కట్టి మేము అక్కడ డెవలప్ చేసుకుంటున్నాం. అలాంటిది ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మొత్తం శిథిలమైపోయింది. అసలు ఎవరు దీనికి కారణం మాకైతే తెలీదు. మొత్తం ఆర్&బి గెస్ట్ హౌస్ ఒకప్పుడు ఒక దివ్యంగా వెలిగింది. హడావుడి అక్కడ చూస్తే కార్లు, అక్కడ చుట్టుపక్కల జనాలు, వ్యాపారాలు కూడా బాగా జరిగేటి. ఈరోజు అది ఏంద్రా అంటే మూత్ర నిలయం అయిపోయింది. ముఖ్యంగా మందు తాగే వాళ్ళకి గెస్ట్ హౌస్ లాగా ఇప్పుడు పనికొస్తుంది. ఇంకా ఎవరు కాపలా ఉంటారు? ఆర్&బి వాళ్ళు కాపలా ఉండలేరు, పోలీసులు కాపలా ఉండలేరు. పరిస్థితి ఏంద్రా అంటే మందు బాబులు ఎక్కడ చూసినా మద్యం ఏర్లై పారుతున్నాయి కాబట్టి మందు బాబులు నిలయం అయిపోయింది. అది అయిపోయిన తర్వాత గతంలో మా గూడూరు ఎమ్మెల్యే వల్లి దుర్గాప్రసాద్ గారు ఉన్నప్పుడు పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ అనే ఉంది. అది మరీ దారుణం అయిపోయింది. అటు ఆ గొంతులో వాళ్ళకి, ఈ గొంతులో వాళ్ళకి అందరికీ అది నిలయం. ఒకప్పుడు ఒక దివ్యంగా వెలిగింది. దుర్గాప్రసాద్ గారు ఉన్నంత వరకు అది పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ అంటే పేరుండేది. ఈరోజు దాని పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ఏంటంటే పాములు చీకట్లో మందు సీసాలు తప్ప ఇంకేం ఉండవు అక్కడ. దయచేసి ఇక్కడ మేము చెప్పిన ఆ రెండు సంగతి కాకుండా అంబేద్కర్ భవనం ఒకటి ఉంది. అదే గొంతులో అంబేద్కర్ భవనం ఉంది. ఈ అంబేద్కర్ భవనం ఒకప్పుడు అన్ని కుల సంఘాలు అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి, వివాహాలు చేసుకునేవాళ్ళు, పేదవాళ్ళు అంటే అతి తక్కువ రేటుకి అంబేద్కర్ భవన్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు దాని పరిస్థితి ఏంటంటే అంటే ఎప్పుడు కూలిపోద్దో తెలియదు. కాబట్టి అయ్యా ఎమ్మెల్యే గారు, దయచేసి మేము చెప్తున్నది ఏంటంటే ఈ 3 సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. దయచేసి వాటిని నిర్మాణం జరిపించి ప్రతి ఒక్కరూ ఉపయోగించాలా చేయవలసిందిగా మీకు నమస్కారాలు చేసి తెలియజేసుకుంటున్నాం. బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి రోడ్లు, భవనాల శాఖ విశ్రాంతి భవనం కానివ్వండి, పంచాయతీరాజ్ శాఖ విశ్రాంతి భవనం కానివ్వండి, అదేవిధంగా అంబేద్కర్ భవనం కానివ్వండి, అన్నీ కూడా పాడైపోయి శిథిలావస్థలో ఉన్నప్పటికీ దాదాపు 12 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు విశ్రాంతి భవనాలు ఏవి నిర్మించకుండా నిరుపయోగంగా వదిలేసినటువంటి గత తెలుగుదేశం ప్రభుత్వం కానీ, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం కానీ, నేటి కూటమి ప్రభుత్వం కానీ వాటి జోలికి పోయినటువంటి పరిస్థితి లేదు. గతంలో రోడ్లు, భవనాల శాఖ విశ్రాంతి భవనంలో కానీ, అదేవిధంగా పంచాయతీరాజ్ విశ్రాంతి భవనంలో కానీ ఈ ప్రాంతంలో ప్రజాసేవకులుగా పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు, అదేవిధంగా కేంద్ర మంత్రులు, ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి శాసనసభ్యులు అయితేమి అందరూ కూడా ప్రజల యొక్క వినతులు స్వీకరించి ఇక్కడ నుంచే పనులు ప్రారంభించేటువంటి పరిస్థితి. కానీ గత 12 సంవత్సరాల నుంచి ఆ సంస్కృతి లేకుండా పూర్తిగా వాళ్ళ ఇళ్ళకే పరిమితం అయిపోతూ ఉన్నారు శాసనసభ్యులు కానీ, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కానీ, మంత్రులు కానీ అంతా కూడా. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్&బి విశ్రాంతి భవనము, అదేవిధంగా పంచాయతీరాజ్ విశ్రాంతి భవనము, అంబేద్కర్ భవనం పునర్నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. దీని వెంటనే అమల్లోకి తీసుకొచ్చి పేద ప్రజల అభ్యున్నతి కోసం వారి యొక్క వినతులను సమర్పించేందుకు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎవరైనా అత్యున్నత స్థాయి అధికారులు వచ్చినప్పుడు వారికి విడిది భవనాలు కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని వెంటనే పునర్నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.